మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాబురావు అన్నారు. దీనిపై వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తలూపడం తప్ప ఇంకేం చేయదా అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి అంటున్న బాబురావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. కొత్తగా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద సిపిఐ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అడిగి తెలుసుకుందాం. సార్, పేరు మార్చినా కూడా హామీ పథకం అలాగే ఉంటుందని చెప్తున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ఇది పచ్చి అబద్ధం. పథకాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. గ్రామీణ పేదలకి 100 రోజులు పని చూపించాలని చట్టం ఉంది. ఇప్పుడు 125 రోజులు అంటున్నారు. కానీ చట్టంలో పెట్టిన అంశాలు చూస్తే 100 రోజులు కాదు కదా, 50 రోజులు కూడా పని ఉండే అవకాశం లేదు. దీంట్లో నిధులు కొత్త పెడతా ఉన్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం 90% భరించాల్సింది 60%కి కేంద్ర నిధులు తగ్గించేశారు. చట్టంలోనే నిధులు తగ్గించిన తర్వాత ఎలా అమలు జరుగుతుంది? అందుకే చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. దానికి తోడు ఇవాళకే 60 రోజుల పాటు గ్రామాల్లో పన్నులు బాగా ఒత్తిడి ఉన్నప్పుడు ఈ పథకం వర్తించదని కొత్త నిబంధన పెట్టారు. ఇంకా ఇప్పుడు ఎక్కడ అమలు జరుగుతుంది? అందుకే ఇది పేదల వ్యతిరేకమైంది, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన చట్టం. ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి. పార్లమెంట్లో మీకు బలం ఉందని మీరు అమలు చేసుకుంటే కాదు, పేదల ఆమోదం లేదు, దేశం ఆమోదం లేదు. అందుకే దీని వ్యతిరేకంగా పోరాడతాం. గతంలో రైతు చట్టాన్ని ఎలాగే పార్లమెంట్లో ఆమోదిస్తే రైతులు పోరాడితే వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు ఆ చట్టాన్ని రద్దు చేయండి, లేదంటారా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. కమ్యూనిస్టులుగా, వామపక్షాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి నోరిప్పండి. మీ పార్టీలు వేరే అవ్వచ్చు, మీరు కేంద్రంలో కూడా తెలుగుదేశం, జనసేన ఉండొచ్చు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తే ఇది తప్పనే ధైర్యం మీకు లేదా? ఇంత దద్దమ్మలాగా అయిపోవాలా? రాష్ట్రం మీద 2600 కోట్ల రూపాయల భారం పడతా ఉంటే సంవత్సరానికి మా రాష్ట్రానికి ఇంత భారం పడుతుంది ఏమిటి అని అడిగే దమ్ము లేదా మీకు? అందుకే మీ నాయకులు ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాట్లాడతాడు, కానీ మోడీ పేరు ఎత్తడానికి వాళ్ళ ధైర్యం లేదు. ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడరు. పార్లమెంట్లో మీ నాయకులతో తూతూ మంత్రంగా మాట్లాడిస్తారు, చివరికి చేతులు ఎత్తేశారు. అందుకే ఈ నాయకులు ఎలాగో మాట్లాడరు. కార్యకర్తలైనా బయటికి రండి, అందరం కలిసి పోరాడదాం, కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం, ఈ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం, పేదల ఉపాధిని కాపాడుకుందాం, మహాత్మా గాంధీ పేరుని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాపాడుకుందామని తెలియజేయాలి. ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం అని, దానికి మతానికి సంబంధం ఏంటి? రామ్ అనే పేరు వచ్చేట్టుగా ఎందుకు మార్చాలి? రాముడిని ఎవరైనా అభిమానించుకుంటారు, ఎవరి దేవుడిని వాళ్ళు అభిమానించుకుంటారు. ఇది ప్రభుత్వం. మీరు రాముడి మీద ప్రేమ కాదు మీకు ఎక్కింది. రాముడి పేరు పెట్టి ఓట్లు దండుకోవటానికి ఆడుతున్న బీజేపీ నాటకం, ఆర్ఎస్ఎస్ నాటకం. అంతేగాని రాముడి మీద ప్రేమ లేదు, కూలీల మీద ప్రేమ లేదు. అందుకే అభ్యంతరం చెప్తున్నాం. మహాత్మా గాంధీ పేరంటే మీకేంటి అభ్యంతరం? ఎందుకు వచ్చింది చెప్పాలి కదా. అంటే మహాత్మా గాంధీ అంటే అంత ఉద్దేశమా మీకు? స్వాతంత్రోద్యమం అంటే అంత ఉద్దేశమా? దీనికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలి. ఈ భవిష్యత్తులో మీ చేసే నినాదం ఇదంతా కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళి వాళ్ళు మీకు ఏమైనా మద్దతు తెలుపుతారనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ దేశవ్యాప్తమైన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. రాబోయే కాలంలో కార్మికులు ఇప్పటికే దేశవ్యాప్తమైన సమ్మె కూడా సిద్ధపడతా ఉన్నారు. గతంలో ఏం జరిగింది? రైతులు పోరాడితే 3 చట్టాలు పార్లమెంట్లో చేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మీకు విజ్ఞత ఉంటే కార్మికులు, పేదలు ఆందోళన దిగక ముందే వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సో చూసారు కదా, ఈ నిరసన అనేది ఇంకా భారీగా అయితే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనేది ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. గాంధీ పేరు మార్చడం వల్ల ఎలాంటి నష్టం వస్తుంది అని దీన్నే ఉంచాలి అంటూ వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.